H1B వీసాపై కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు రావడంతో ప్రెసిడెంట్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇండో అమెరికన్ డిప్లొమాట్ మహవష్ సిద్దికీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నకిలీ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో భారతీయులు H1B వీసాలు పొందుతున్నారు అంటూ ఆమె ఆరోపించారు. సిద్దికీ 2005-7 మధ్య చెన్నై కాన్సులేట్లో అమెరికా దౌత్యవేత్తగా ఉన్నారు. ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో నేటికి ప్రభావవంతుల కొరత ఉందని అంగీకరించారు. భారత్ నుంచి వచ్చేవారు దాన్ని భర్తీ చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకోసం భారతీయులకు జారీ చేసిన 80-90% H1B వీసాలు నకిలీవని ఆరోపించారు. వారి నకిలీ డిగ్రీలు, పత్రాలతో వాటిని పొందారని చెప్పారు. H1B వీసాకు కావాల్సిన నైపుణ్యం వారికి లేదని వ్యాఖ్యానించారు. చెన్నైలో కాన్సులర్గా ఉన్నప్పుడు తాము ఈ మోసాన్ని గుర్తించి విదేశాంగ కార్యదర్శికి సమాధానమిచ్చామని చెప్పారు. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇందులో అనేక మంది రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఎలాంటి దర్యాప్తు జరపకూడదని తమపై ఒత్తిడి తెచ్చారు అని అన్నారు. భారతీయ నాయకులను సంతృప్తి పరిచేందుకు ఈ మోసాలు జరిగాయని అన్నారు. మరోవైపు H1B వీసా కార్యక్రమంలో జరుగుతున్న మోసాలపై అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై నగరం నుంచే 2 లక్షలకు పైగా H1B వీసాలు పొందడంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వీసా కేటాయింపుల విషయంలో భారత్ చట్టబద్ధమైన పరిమితులు దాటిపోయిందని అన్నారు. భారత్కు కేవలం 85,000 వరకే H1B వీసాలు జారీ చేయాలన్న పరిమితి ఉంది. అలాంటప్పుడు భారత్లో ఒక్క చెన్నై నగరం నుంచే 2,20,000 H1B వీసాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అది అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించిన పరిమితికి 2.5 రెట్లు ఎక్కువ. దీంతో అక్కడేదో మోసం జరుగుతుంది అనేది స్పష్టమవుతోందని బ్రాట్ చెప్పారు.